అందరికీ నమస్తే. నేను మాధురి. మేము ఈ మధ్యలో శనివారం రోజు లంచ్ టైంకి ఇక్కడ ఫామ్ దగ్గర ఉంటున్నాము. అక్కడే వంట చేసేసుకొని తీసుకొచ్చుకుంటున్నాం అనమాట. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత వంట చేసుకోవడం అంతా లేట్ అయిపోతుంది కదా ఫామ్కి. ఈసారి మా అమ్మ మా డాడీ కూడా వచ్చారు. భోంచేసాక ఒకసారి బయటకొచ్చి చూస్తే ఈ గోరింట పూలు చూడండి. గోరింట పూల మొక్కలు ఎన్ని పడ్డాయో. ఇవి ఒక్కటి కూడా మేము విత్తనం వేయలేదు, నాటలేదు. అంటే మేము ఇంతకుముందు పోయిన సంవత్సరం వేసినవే విత్తనాలు పడి ఎక్కడ పడితే అక్కడ మొలిసినాయి. అట్లాగే మామిడి మొక్కలు కూడా ఎన్ని మొలిసినాయో చూడండి. అంటే చెట్టు మీద ఏదో ఒకటి పండు అయిపోతాయి కదా, ఆ పండు కింద పడిపోయిన తర్వాత టెంక మిగిలిపోతాయి కదా, టెంక నుంచి ఎన్ని మామిడి మొక్కలు మొలిసాయో చూడండి. కాకపోతే ఇవన్నీ మనం దున్నేస్తాం కాబట్టి ఇంకా అన్నీ పోతాయి అనుకోండి. ఇక్కడ మా అమ్మ పెసర తెంపడం స్టార్ట్ చేసేసింది. లాస్ట్ వీక్ వచ్చినప్పుడు కొన్ని తెంపాం, ఒక చిన్న బుట్ట నిండా వచ్చాయి. అవి ఎండబెట్టేసాము. కాకపోతే మళ్ళా సెకండ్ బ్యాచ్ తెంపుతున్నాం అనమాట. నేను మా అమ్మ తెంపుతున్నాము. దోమలు అయితే విపరీతంగా ఉన్నాయి. ఇంకా దోమల కోసం చాలామంది చెప్పారు నీమ్ ఆయిల్ రాసుకోమని, కోకోనట్ ఆయిల్ రాసుకుంటే అంత ఎఫెక్ట్ ఉండదు అని అన్నారు. కాకపోతే నేను నీమ్ ఆయిల్ రాసుకొని చూసినా కానీ అసలు దోమలైతే కుట్టడం తగ్గలేదు, అట్లాగే ఉండింది. కోకోనట్ ఆయిల్ అంటే నాకు కొంచెం అలర్జీ అనమాట. కోకోనట్ ఆయిల్ రాసుకుంటే అందుకోసం నేను కోకోనట్ ఆయిల్ అప్లై చేయలేదు. ఆ రోజు కొంచెం గాలి బాగా ఉండింది. గాలి ఉన్నందుకో ఏమో దోమలు కూడా అంత కుట్టలేదు. వర్షాకాలంలో వేసే పెసర్లు అయితే మనం మాన్యువల్గా ఇట్లా చేయితో తెంపాల్సిందేనంట. నేను ఒక రైతుకు కూడా ఫోన్ చేశానమాట. ఇది కరెక్ట్ ప్రాసెస్ అయినా కాదా, ఇట్లా చేయితో తెంపడం అనేది చాలా టైం పడుతుంది. ఉన్నది మేము కొద్దిగా వేసుకున్నాము. పసుపు ఒక 4 లైన్లో వేసుకున్నాం అనమాట. అంటే మామిడి చెట్ల మధ్యలో ఒక వరుస ఉంటుంది కదా, ఆ వరుసలు 4 వరుసలు మాత్రమే వేసుకున్నాం. కానీ బాగా వచ్చింది. పుల్లటి మజ్జిగ, జీవామృతం అవి స్ప్రే చేసిన తర్వాత మాత్రం ఆ పేనుబంక అనేది బాగా చచ్చిపోయింది. కాయ కూడా బాగా సైజు పెరిగింది. పెసరకాయలు అయితే మంచి సైజే ఉన్నాయి, కానీ ఉడతలు మాత్రం బాగా తినేస్తున్నాయి. ఇంకా మిగిలినవే తెంపేస్తున్నాము. పసుపు కూడా మంచిగా వచ్చింది. ఇంకా ఈ పెసర అయిపోయిన తర్వాత మళ్ళీ దీంట్లోనే మల్చింగ్ లాగా ఎండిపోయిన పెసర ఆకులు ఉంటాయి కదా, వాటిని అంతా కూడా దీంట్లోనే వేసేయాలి. పెసర్లు, మినుములు, పల్లీలు ఇవన్నీ వేసుకుంటే ఏమవుతుందంటే భూమిలో నైట్రోజన్ కంటెంట్ అనేది ఎక్కువ అవుతుంది అనమాట. అందుకే మన మెయిన్ క్రాప్ అనేది కూడా హెల్తీగా అవుతుంది. అందుకోసమని ఇట్లా వరుసల్లో వేసుకోవాలని చెప్తే నేను ఇట్లా వేసుకోవడం స్టార్ట్ చేశాను. మనము రైతులతో మాట్లాడుతుంటే వాళ్ళ అనుభవాలు మనకు చెప్తారనమాట. వాళ్ళు ఏమి ఎక్స్పీరియన్స్ చేశారు, దీనివల్ల ఏంటి, దీనివల్ల ఏమి ప్రయోజనం ఉండదు, అవన్నీ తెలుసుకొని మనం కూడా ఎక్స్పెరిమెంట్ చేస్తూనే ఉండాలి. మనము ఒక పంట వేసినప్పుడు ఎంత దిగుబడి సాధించాము అనే దానికంటే ఈ పంట వేయడం వల్ల భూమి ఎంత హెల్తీగా అయింది, ఈ పంట వేయడం వల్ల భూమిలో మనం ఇంకా ఏమి మనము భూమికి అందించాము అన్నది ముందు తెలుసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు ఎంత దిగుబడి వస్తుంది ఏంటి అన్నదే కాకుండా, దిగుబడి అనేది చాలా ఇంపార్టెంట్, అది కూడా కాదనట్లేదు. కాకపోతే మంచి పద్ధతుల్లో ఏ పద్ధతుల్లో మనం పండించామన్నది వెరీ ఇంపార్టెంట్. తెంపిన పెసర్లన్నిటిని కూడా మా అమ్మ ఇట్లా చీరలో పెట్టుకొని ఆ తర్వాత బ్యాగ్లో ఫిల్ చేసుకుంటున్నాం. మేము తెచ్చుకున్న బ్యాగ్ అయితే నిండిపోయింది. ఇక్కడ కనిపిస్తున్న పురుగు అక్షంతల పురుగు అంటాము, లేడీ బగ్ అని కూడా అంటాం కదా. ఇలాంటి మిత్ర పురుగులు పంట పొలాల్లో ఎంత ఉంటే అంత మంచిదన్నమాట. అంటే మొక్కల మీద ఏదైనా హామ్ చేసే ఇన్సెక్ట్స్ ఉంటాయి కదా, వాటిని అన్నిటిని కూడా ఇది తినేస్తుంది. ఇందాక తెచ్చుకున్న బ్యాగ్ నిండిపోయింది. అందుకోసమే పెద్దది తెచ్చుకున్నాం అనమాట ఈసారి. ఇంకా రెండో వరుసలో బాగా ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఎండ అనేది ఎక్కడైతే ఎక్కువ పడుతుందో
అక్కడ పెసర పంట అనేది బాగుంది. మాది యాక్చువల్గా మామిడి తోట కదా, మామిడి తోట మధ్యలో ఇంటర్ క్రాప్ వేసుకుంటున్నాం కాబట్టి ఎక్కడెక్కడైతే మ్యాంగో షేడ్ ఎక్కువ పడుతుందో అక్కడ పెసర పంట అనేది సరిగ్గా లేదు. కొంచెం ఎండ ఉన్న చోట బాగా ఉందన్నమాట. పెసర కానీ మినుము కానీ కొద్దిగా ఎండ ఎక్కువగా ఉండాలి. పసుపు అల్లం పంటలకైతే కొంచెం నీడ ఉన్నా కానీ పర్వాలేదు, కానీ పెసర్లకి మాత్రం కొద్దిగా ఎండ ఉండాలి. ఆ ఎఫెక్ట్ అనేది తెలుస్తుంది. ఎండ ఎక్కడైతే ఎక్కువ లేదో అక్కడ గింజ కూడా చాలా చిన్నగా ఉంది. ఇంకా ఎక్కువ నీడ ఉందంటే అసలు గింజే పట్టలేదు. మొక్క కూడా చాలా చిన్నగా ఉందన్నమాట. ఈ సంచి అయితే నిండింది. నిండడం ఇన్ ద సెన్స్ ఈ మాత్రం వచ్చాయి. ఈ 2 వరుసలు మాత్రమే తెంపామన్నమాట. అవి తెంపేసరికి సాయంకాలం 5:30 అయిపోయింది. ఇంకా దోమలు కూడా చాలా ఎక్కువైపోతున్నాయని చెప్పి ఇంకెళ్ళిపోయాము. కొన్ని సీతాఫలాలు కూడా తెచ్చుకున్నాము. ఒక 4-5 మేము పెసర్లు తెంపేటప్పుడే అక్కడ సీతాఫలం మొక్క ఉంటే అక్కడ కనిపించాయి. పెసర్లు తెంపిన వెంటనే మళ్ళీ ఆరబెట్టుకోవాలి. ఇంకా ఎండకేద్దామన్నా కూడా అప్పుడు ఎండ అయితే లేదు, వర్షాలు కూడా బాగా పడుతుండేవి అప్పుడు. అందుకని ఇంట్లోనే చీర వేసి ఆరబెడుతున్నాం అనమాట. పెసర్లను చేతితో తెంపడం అంత ఈజీ ఏం కాదు. ఎందుకంటే వంగి తెంపడం అనేది చాలా కష్టమే అనిపించింది. పల్లీలు తెంపడం ఈజీనే అనిపిస్తుంది ఒక్కొక్కసారి. పల్లీలన్నీ తెంపిన తర్వాత ఒక చోట కూర్చొని మంచిగా తీసుకోవచ్చు. పెసర్లన్నీ ఆరేసిన తర్వాత ఇక్కడ జొన్న చేను దగ్గరికి వచ్చాను. కొంచెం డిన్నర్కి ఏమైనా చేసుకోవడానికి కొద్దిగా గునుగు తీసుకుందామని చెప్పి వచ్చాను. అట్లాగే పంట ఎట్లా ఉంది అని కూడా చెక్ చేస్తున్నాను. ఇప్పటి వరకు అయితే కంది బాగానే వస్తుంది. కందిని ఇట్లా చిన్న చిగుర్లు వస్తున్నాయి కదా, అవి ప్రూనింగ్ చేస్తే బ్రాంచెస్ అనేవి ఎక్కువ వచ్చి కందులు అనేవి ఎక్కువ వస్తాయి అని అంటున్నారు. బట్ నేను కూడా ఎక్స్పెరిమెంట్ చేద్దామని అనుకుంటున్నా. కంది మధ్యలో అంతర్ పంటగా నేను మినుములు అవి వేసాను కదా, నేను నల్ల పెసర్లు కూడా వేసాను. నల్ల పెసర్లతో పాటు నువ్వులు కూడా కలిపేశాను. నాకైతే ఇవి నువ్వుల మొక్కల్లాగానే కనిపిస్తున్నాయి. కాకపోతే ఇంకా పక్కన కూడా సేమ్ ఇటువంటిదే ఒక వీడైతే ఉంది. మరి కొద్ది పెద్దగా అయితే కానీ తెలీదు అది వీడా తర్వాత నువ్వుల మొక్క అని అన్నది. బొబ్బర్లు కూడా బాగానే వచ్చినాయి. అలసందలు అంటాం కదా, అవి కూడా బాగానే వచ్చినాయి. లాస్ట్ వీక్ వచ్చినప్పుడు ఘనజీవామృతం ఒక 2 మళ్ళకి చల్లాం కదా, కొద్దిగా ఇప్పుడే పచ్చగా అవుతుంది. మేము గునుగు తీసుకొచ్చుకున్నాం అనమాట. గునుగు కూర మాత్రం చాలా చాలా బాగుంటుంది టేస్ట్. ఇది జొన్న రొట్టెల్లో కానీ చపాతీల్లో కానీ చాలా బాగుంటుంది. నేనైతే ఇంకా ఇక్కడికి వచ్చినప్పుడు న్యాచురల్గా ఈ రెయినీ సీజన్లో మనకి ఎడిబుల్ లీవ్స్ ఏవైతే ఉంటాయో వాటితో కూరలు చేసుకొని తినాలని అనుకున్నాను నేను. ఇక్కడ ఇండక్షన్ మీద చపాతీలు కాలుస్తున్నా. ఏంటి గిన్నెలో చపాతీలు కాలుస్తున్నా అనుకున్నారా? నాకు ఇండక్షన్ స్టవ్ మీదకి కావాల్సిన పెన్నం కానీ వేరే ఏది లేదనమాట. అందుకని నాకు ఇండక్షన్ మీద యూజ్ అయ్యేది ఈ ఒక్క గిన్నె మాత్రమే కనిపించింది అక్కడ. దాంట్లో చపాతీలు చేస్తున్నా. ఎందుకంటే కూర అయిపోగానే నాకు సిలిండర్ అయిపోయింది. ఆల్మోస్ట్ నైట్ 8 అయింది. ఇంకా ఆ 8 టైంలో మనకు అక్కడ సిలిండర్ దొరికే ఛాన్సే లేదు. ఉదయాన్నే లేవగానే ఇట్లా పూలు కనపడితే మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది కదా.
పర్పుల్ కలర్‌లో పువ్వులు పూస్తదనమాట. ఒక క్రీపర్ ఉంది. ఆ క్రీపర్‌ని నేను ఎన్ని రోజుల నుంచో గోవింద్, పార్వతమ్మ వాళ్ళకి చెప్తే అస్సలు వాళ్ళు కట్టనే లేదు. ఇంకా మా అమ్మ వచ్చింది కదా! మా అమ్మ వస్తే ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూనే ఉంటది. తను ఈరోజు ఎట్లయినా సరే ఈ క్రీపర్‌ని ఇట్లా ఈ పెంకుల పైన బాల్కనీలో పాకిస్తే బావుంటదని చెప్పి తనే ఇనిషియేట్ చేసి ఇంకా కట్టాల్సిందే ఈరోజు అంటే ఇంకా నేనే ల్యాడర్ వేసుకొని కట్టాననమాట. ఇంకా అట్లా అందంగా ఉంటుంది కదా ఆ క్రీపర్ వస్తే అని. ఇంకా తులసి చెట్లు కూడా చాలా ఎక్కువైపోయినాయి అనమాట. ఇంకా అక్కడ నడవడానికి కూడా ప్లేస్ లేదు. అందుకోసం అని చెప్పి కొన్ని తులసి చెట్లు కూడా తెంపేస్తున్నాము. ఇదే అనమాట పర్పుల్ ట్రంపెట్ ఫ్లవర్ క్రీపర్ ఇది. ఈ తులసాకులను నీళ్ళలో ఉడికించి ఆవుల షెడ్డులో ఆవుల మీద స్ప్రే చేద్దామని తీసుకుంటున్నాం అనమాట. ఆకులన్నీ గిల్లేసి నీళ్ళల్లో ఉడకబెట్టేసి దాని మీద స్ప్రే చేస్తాం ఆవుల మీద. కొంచెం ఈగలు దోమలు తక్కువ అవుతాయని. ఇక్కడ ఒక 3-4 రోజుల నుంచి విపరీతమైన వర్షాలు అనమాట. ఆ వర్షాలకి పపాయ చెట్టు పడిపోయింది. తర్వాత ఈ దొండ చెట్టు మొత్తం పందిరి వేసినాం దొండ చెట్టు కోసం. ఆ పందిరి కూడా పడిపోయింది. లాస్ట్ వీక్ వచ్చినప్పుడు ఇద్దరు వర్కర్స్ వచ్చారు కదా! వాళ్ళు ఏం చేశారంటే ఈ దొండ మొత్తం ఇక్కడ అంతా పురుగు పట్టిపోయింది. అంత పేను బంక్ ఉంది. ఆ అమ్మాయి ఏం చేసిందంటే కంపల్సరీ వింటర్ సీజన్ అయిపోయిన తర్వాత మొత్తం కిందకి కట్ చేసుకుంటే మీకు హెల్తీగా వస్తుంది అని చెప్పిందనమాట. అప్పుడు బాగా తనే కట్ చేసేసి మంచిగా చుట్టూరా గుంతలాగా తవ్వి జీవామృతం వేసి బాగా క్రీపర్ లాగా ఇట్లా కట్టేసి వెళ్ళిందనమాట. తను మంచిగా కట్టేసి వెళ్ళిన తర్వాత గాలికి మొత్తం కింద పడిపోయింది. ఇప్పుడు నేను కొద్దిగా అడ్జస్ట్ చేస్తున్నా. తను మొత్తం కింద వరకు కట్ చేసిన తర్వాత దొండ మాత్రం చాలా హెల్తీగా బాగా వస్తుంది. ఇది జీవామృతం. ఈ జీవామృతాన్ని మేమిప్పుడు వరిమళ్ళలో పొయ్యాలన్నమాట. ఈ జీవామృతాన్ని మేము ఇక్కడి నుంచి ఆ పొలం దాకా మోసుకెళ్ళాలి. పార్వతమ్మ వాళ్ళు కట్టెల పొయ్యి ఏర్పాటు చేసుకున్నారు కదా! అది నానకుండా పైన చెక్కలేసుకున్నారు. దాంట్లోకెళ్ళి కోడిగుడ్లు పెడుతుంది. ఇంతకుముందు కూడా నేను ఒక వీడియో చేశాను. కోడిగుడ్లు గడ్డివాములో పెట్టేది ఇప్పుడు ఇక్కడ పెడుతుంది. జీవామృతాన్ని ఇక్కడికి తీసుకొచ్చుకున్నాం అనమాట. జీవామృతంతో పాటు పుల్లటి మజ్జిగ కూడా కలుపుకొని ఇప్పుడు ఈ వరిలో మొత్తం చల్లుకుంటున్నాం. ఈసారి స్ప్రేయింగ్ కాకుండా చెట్టు దగ్గరికి వెళ్ళి ఒకసారి ఇట్లా చల్లుకుంటున్నాము. ఇక్కడ మొత్తం వరికి నీళ్లు పడుతున్నారు కదా! ఆ నీళ్ళనే మళ్ళీ దీంట్లో డైల్యూట్ చేసుకుంటున్నాం జీవామృతంలో. వరికి జీవామృతం వేసేసాక మళ్ళీ బంతినారు తెచ్చుకున్నాం అనమాట. కొంచెం బంతినారు వేసుకుంటున్నాం. నేను మా అమ్మ శ్రీనివాస్ ముగ్గురు కలిపి వేసుకుంటున్నాం. సేమ్ మళ్ళీ అట్లాగే తాడు పద్ధతిలో తాడు పట్టుకొని ఆ వరుసల ప్రకారం బంతినారు పెట్టుకుంటూ వెళ్తున్నాము. ఇప్పుడు వచ్చేవి అంత పండగల సీజనే కదా, మనకు దసరా, దీపావళి, ఇంకా సంక్రాంతి, ఉగాది వరకు బంతిపూలు ఉండేలాగా మన తోటలో ఉండాలని చెప్పి ఇట్లా బంతినారు అయితే ఒకేసారి నాటుకోకుండా
కొద్దిగా అంటే ఒక్కొక్కసారి ఒక 100 మొక్కలు 100 మొక్కలు అట్లా పెట్టుకుంటున్నాం అనమాట. మా ఇంటికి కావాల్సిన పువ్వులన్నీ కూడా ఉగాది వరకు వస్తాయి అని అనుకొని పెడుతున్నాం ఇట్లా ఈ ఇయర్ అయితే. లాస్ట్ ఇయర్ కూడా అట్లాగే పెట్టాము. కాకపోతే ఆ పొలంలో మామిడి తోటలో ఒకసారి, ఈ తోటలో ఒకసారి పెట్టాము. నెక్స్ట్ మంత్ నుంచి ఇదే పొలంలో కూరగాయలు కూడా స్టార్ట్ చేయాలి. ఇప్పటివరకు అయితే కూరగాయలు పెట్టుకోలేదు. ఎందుకంటే వరి, కంది, తర్వాత పెసర్లు అని, పసుపు అని ఇంకా ఫుల్ బిజీగా ఉన్నామన్నమాట. కూరగాయలు పెట్టేంత టైమే లేదు. ఇంకా కంటిన్యూస్గా రెయిన్స్ కూడా పడుతున్నాయి. పొలాన్ని ఒకసారి దున్నుకొని నీట్గా పెట్టుకుందాం మడులు అని అంటే కూడా టైం లేదు. మళ్ళీ పెసర్లు తెంపడానికి వచ్చాము. ఎందుకంటే ముందు రోజు ఒక 2 వరుసలు కట్ చేసాము. ఇంకా ఒక 3 వరుసలు ఉన్నాయన్నమాట. నేను ఇందాక 4 వరుసల్లో వేసుకున్నామని చెప్పాను కదా, కాదు 5 వరుసల్లో వేసుకున్నాము. ఇంకా ఒక 3 వరుసలు ఉన్నాయి, అవి తెంపుతున్నాము. మేము ఆ రోజు ఒక వర్కర్ని కూడా తెప్పించుకున్నాము. ఎందుకంటే కందిలో కూడా కలుపు ఎక్కువైతుంది, ఇంకా తీద్దామని చెప్పి ఇద్దరిని రమ్మన్నాం. కాకపోతే లాస్ట్ మూమెంట్లో ఒక అమ్మాయి రాలేదు, ఈ మొక్కతే వచ్చిందనమాట. మధ్యాహ్నం దాకా కందిలో కలుపు తీసేసింది. అంటే మొత్తం ఏమైపోలేదు, జస్ట్ కొద్దిగా పార్ట్ మాత్రమే అయిపోయింది. ఒక్కటి ఎంతవరకు అందిస్తుంది, ఇంకా కొద్దిగా తీసింది. లంచ్ తర్వాత మేము ఇక్కడికి రమ్మన్నాం అనమాట. ఇంక ఇక్కడికి వచ్చి పెసర్లు కట్ చేసుకుందామని చెప్పాను. పెసర్లు కట్ చేయడానికైతే వచ్చింది. మేము పసుపు మధ్యలోనే కాకుండా అల్లం మధ్యలో కూడా ఈ పెసర్లు వేసుకున్నాం. అంటే ఈ పెసర్లు వేసుకోవడానికి ఇంకో రీజన్ కూడా ఏంటంటే కలుపు కూడా రానివ్వదు. మనకు కలుపు సమస్య ఉండదు. మనము ఏదో ఒక పంటతో పొలాన్ని ఆక్యుపై చేసుకోకపోతే ఇంకా కలుపు అనేది వస్తూనే ఉంటుంది. అందుకోసమని మనము ఏదో ఒక పంట వేసుకుంటూ ఉంటే అంతర పంటగా ప్రధాన పంట బాగుంటుంది. తర్వాత ఈ మధ్యలో కూడా మనకి ఏవో ఒకటి కొద్దిగా ఒక కేజీ వేసాం అంతే పెసర్లు. ఒక కేజీకి అట్లీస్ట్ ఒక 10 కేజీలు కానీ, లేకపోతే 7 కేజీలు 8 కేజీలు ఎంత వచ్చినా కూడా బెటరే కదా. మధ్యలో వేసుకున్న పంట ఎండిపోయే టయానికి పసుపు అనేది పైకి ఎదిగిపోతుంది కాబట్టి పసుపు కానీ అల్లం కానీ పైకి వెళ్ళిపోతుంది. తర్వాత ఈ ఎండిపోయిన ఆకులు మనము అట్లాగే పడేయాలి. దీంట్లో కలుపు ఉండదు. తర్వాత భూమికి మంచి మల్చింగ్ అవుతుంది. తర్వాత నైట్రోజన్ ఫిక్సేషన్ ఉంటుంది. అన్ని విధాల పంటకి భూమికి మేలు చేస్తుంది. కాబట్టి అంతర పంటలు అయితే వేసుకోవడం మంచిది. ఒకే క్రాప్ మోనో క్రాప్ వేసుకోకుండా రకరకాల పంటలు వేసుకుంటే మంచిదని నా ఉద్దేశం. ఎప్పుడు ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తూనే ఉండాలి. అప్పుడే కదా మనకు కూడా తెలిసేది ఇట్లా వేస్తే బాగుంటుందా అని. జొన్న వేసాము. లాస్ట్ ఇయర్ జొన్న వేసిన దాంట్లో మళ్ళీ జొన్ననే వేస్తే ఇప్పుడు తెలిసింది కదా అసలు పంట అనేది సరిగ్గా రాలేదని. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.